రీసెంట్ టైంలో ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా సరే థియేటర్లో మహా అయితే ఒక వారం రోజులు, మరీ కాకపోతే 10 రోజులు మాత్రమే ఆడుతుంది. అంతకు ముందు అయితే 100 రోజులు లేదా ఏడాది పాటు ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఓటీటీ పుణ్యమా అని థియేటర్లకు ప్రేక్షకులు అయితే కరువైపోయారు. ఒక్క ఫ్యాన్ షోకు మాత్రమే సినిమా హాళ్ళు అయితే నిండిపోతున్నాయి. ఆ తర్వాత జనాలు అయితే పెద్దగా కనిపించట్లేదు, లేదా ఎలాగో 1-2 వారాలు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అన్న ధీమాతో అయితే థియేటర్ ముఖమే చూడటం మానేశారు. పైగా డబ్బులు కూడా ఆదా అవుతున్నాయన్న ఫీలింగ్ కూడా ఉండిపోయింది. ఇదంతా అలా ఉంచితే ఓటీటీలో కొన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్లు దుమ్ములు లేపుతున్నాయి. మంచి IMDb రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్ఫామ్లు కుప్పలుగా వచ్చి మొబైల్ యాప్ స్టోర్స్ లో వచ్చి చేరుతున్నాయి. ప్రతి జానర్ లో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే తెరకెక్కుతున్నాయి. క్రైమ్, సస్పెన్స్, రొమాంటిక్, డ్రామా, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా అన్ని కేటగిరీలలో సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలపై ప్రేక్షకులను అయితే అలరిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోకే విడుదలవుతూ సెన్సేషనల్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్లు కూడా ఇదే పందాను ఫాలో అవుతున్నాయి. అలాంటి వెబ్ సిరీసే కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కు ఫస్ట్ నుంచి వివాదాలే. ఇటీవల ఒక పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై కాపీ ఆరోపణలు రావడంతో ఈటీవీ విన్ ఓటీటీపై కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఇక తమ కంటెంట్ ను అనుమతి లేకుండా వాడారని డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల చేసిన ఆరోపణలతో ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ దృష్టి పడింది. ఒరిజినల్లీ మేడ్ అనే ట్యాగ్ లైన్ తో టీమ్ ప్రమోషన్ మొదలు పెట్టడంతో ఈ వివాదం మరింత రసవత్తరంగా మారింది. అయితే ఈ హడావిడి మొత్తం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఓసారి అయితే చూసేద్దాం. ఈ సిరీస్ శ్రీకాకుళంలో రేపల్లె గ్రామంలో 1990ల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలో అడవిగుట్ట అనే ఒక భయంకరమైన ప్రదేశం ఉంటుంది. ఆ అడవిలోకి వెళ్లిన ఆడవాళ్లు మాయమైపోతుంటారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి ఎవరూ వెళ్లకూడదు అనే నిషేధం విధిస్తారు. ఈ టైంలోనే కనక మహాలక్ష్మి అలియాస్ కనకం రేపల్లె పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతుంది. ఒక రోజు కనకం స్నేహితురాలు చంద్రిక అదృశ్యమవుతుంది. దీనికి పరోక్షంగా కనకం కూడా బాధ్యరాలవుతుంది. ఇంతకీ చంద్రికకు ఏం జరిగింది? తప్పిపోయిన మహిళలంతా ఎక్కడికి వెళ్లారు? కనకం ఈ మిస్టరీని ఛేదించిందా అనేది ఈ కథ సారాంశం. ఇందులో వర్ష బొల్లమ్మ పర్ఫార్మెన్స్ అయితే ఈ షోకి మెయిన్ హైలైట్. భయంతో వణికిపోయే ఒక కానిస్టేబుల్ గా ఆమె నటన అయితే ఆకట్టుకుంటుంది. ఇక తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ చివరికి ధైర్యం చేసి లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమె చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతోంది. ఆ కాలంలో ఉన్న లింగ వివక్షను ఈ సిరీస్ చక్కగా చూపించే ప్రయత్నం అయితే చేసింది. కథను చక్కగా మొదలుపెట్టి ప్రతి పాత్రను నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక కనకం ఆమె స్నేహితురాలు చంద్రిక మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ అయితే కథకు బలంగా నిలిచింది. ఇక విలన్ పాత్ర డిఫరెంట్ గా ఉండడం సిరీస్ కు ప్లస్ అయింది. ఫైనల్ ఎపిసోడ్ లో విలన్ మోటివ్, నేరాలను చేసిన విధానం ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఇక ఇతర నటీనటులు అయితే రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ తమ పాత్రలకైతే న్యాయమని చేశారు. ఈ సిరీస్ లో మైనస్ పాయింట్స్ వెతకడం చాలా కష్టమైన పనే. అయితే కథ ఢిల్లీకి మారినప్పుడు కథనంలో కాస్త వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ స్నేహితురాలు మిస్ అయిన తర్వాత కూడా కథనంలో ప్రేక్షకుడికి ఇంకాస్త టెన్షన్ గురి చేసేలా దర్శకుడు ప్రయత్నం చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ పరంగా ఇది బాగా తీసిన వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ప్రాణం పోసింది. రచనా పరంగా కొద్దిపాటి లోపాలున్న BGM ఆ సన్నివేశాలను అయితే నిలబెట్టేసింది. ఇక శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీ, విష్ణువర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్స్ చాలా బాగున్నాయి. 6 ఎపిసోడ్లున్న ఈ సిరీస్ రన్ టైం 180 నిమిషాలు. డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల తాను చేపట్టిన ప్రాజెక్ట్ కు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే, ఇన్వెస్టిగేషన్ తో కథను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక మొత్తానికైతే కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ప్రేక్షకుడు చూస్తున్నంత సేపు సీటుకు కట్టిపడేస్తుంది. ఇక కథ, స్క్రీన్ ప్లే, BGM, వర్ష బొల్లమ్మ నటన, విలన్ పాత్ర చిత్రణ, మంచి టెక్నికల్ అంశాలు ఈ సిరీస్ కు ప్రాణం పోసాయి. ఇక రెండో సీజన్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీని డైరెక్టర్ ప్రశాంత్ అయితే క్రియేట్ చేశారు.